తెలుగమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా. మా తెలుగు తల్లి నువ్వమ్మా నీకు మల్లెపూల దండలాయమ్మ. శ్రీమతి చుట్టిన శ్రీకారం. రసజ్ఞులైన మీ అందరికీ నమస్సుమాంజలి. సంజీవి. ఎన్నో సంవత్సరాల నా సాహిత్య అభిలాష నాటకరంగం వైపు రూపుదిద్దుకుంటే అందుకు అనేక నాటికలు రాయడం జరిగింది. అవి ఇప్పుడు పుస్తకాలుగా లభ్యం కావడం లేదు. ఎక్కడా వాటి ప్రతులు కూడా కనిపించడం లేదు. ప్రచురణకర్తలు ఎవరు ఇప్పుడు వాటిని ప్రచురించడం లేదు. అందుచేత అవి మృగ్యమైపోతున్నాయి. అదే గనుక జరిగితే నా నాటక చరిత్ర కాలగర్భంలో కలిసిపోతుంది. ఇన్నేళ్ల నా శ్రమ కృషి నిష్ప్రయోజనమైపోతుంది అని భావించి నా శ్రీమతి సత్య ఇది ఇలా జరగకూడదు అని 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 అవి అన్నీ నేను విని కొన్ని సంవత్సరాలుగా ఇద్దరి మధ్య కొనసాగుతున్న సంవాదం. అసలు నా ఆలోచనలన్నీ ఇప్పుడు కొత్త నాటికల మీద, కొత్త నాటకాల మీద, సినిమా లైన్ల మీద, టీవీ కథల మీద ప్రయాణం చేస్తున్నాయి. కానీ అది కాదు, మన చరిత్ర గుర్తుకునేలా చేయాలి, అది భావితరాలకి అందించాలి అంటూ ప్రస్తుతం సోషల్ మీడియా చాలా బలంగా ఉండడం వల్ల నా శ్రీమతి ఆ విధంగా వాచించారు. అందుకని మీరు మీ నాటికల గురించి, ఒక్కొక్క నాటిక వ్రాసే ముందు మీరు పడ్డ మథనం గురించి, ఆ నాటికలోని సారాంశం గురించి, అవి అందించిన సందేశాల గురించి మీ అనుభవాలను, జ్ఞాపకాలను చెప్పండి అన్న. వాటిని ఆడియో బుక్స్గా సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి వాటిని వాక్శుద్ధి ఉన్న వారి చేత రికార్డింగ్ చేయించి పొందుపరుస్తాము, అందరికీ చేరువ చేస్తాము అంటూ నా శ్రీమతి ఇంతటి బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అదే ఈ సంజీవీయం. ఈ సంజీవీయంలో ఒక్కొక్కసారి నేను రాసిన ఒక్కొక్క నాటిక మీకు చేరువవుతుంది. ఈ టాక్ షోలో నేను ఇంతవరకు రాసిన నాటకంల సంక్షిప్త సమాచారం, అంతేకాకుండా ఆ నాటకములు యథావిధంగా ఆడియో బుక్ ద్వారా సోషల్ మీడియాకు అందించాలని నా ప్రయత్నం. అప్పటి నా అనుభూతులు మీకు తెలియచేయాలన్న నా ఆకాంక్ష విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను. నమస్సుమాంజలి. ఇట్లు మీ సంజీవి. వామపక్షం నాటిక. వామపక్షం అనగానే ఇదేదో అతివాదం అనుకునేరు. అతివాదం కాదు, అతివవాదం. పరమశివుడు తన అర్థభాగాన్ని, అంటే శరీరంలోని వామభాగాన్ని శ్రీమతి పార్వతికిచ్చి అర్ధనారీశ్వరుడయ్యాడు. అలాంటి అర్ధనారీశ్వరుల జీవన గాథ ఈ వామపక్షం. ఇక కథలోకి వస్తే, ఉమామహేశ్వరరావుల పేర్లు యాదృచ్ఛికం కావచ్చు, కానీ వాళ్ళ జీవితాలు మాత్రం రెండు శరీరాలు ఒకే ఆత్మగా ఉన్నాయి. భార్య టూత్ బ్రష్ మీద పేస్ట్ వేసి ఇస్తేనే కానీ రోజు మొదలుకొని ఉమామహేశ్వరరావుకు 3 పిల్లల తర్వాత చాలా పెద్ద గండం ఏర్పడింది. అదేమిటంటే, అతని భార్య ఉమా హఠాత్తుగా గుండె ఆగిపోయి మరణించింది. ఉమామహేశ్వరరావుకు దూరం అయిపోయింది. ఒక్క రాత్రి, ఒక్క క్షణంలో జరిగిన ఆ పరిణామానికి ఉమామహేశ్వరరావు తట్టుకోలేకపోయాడు. తనకు ఏం తెలుసని, తను ఎలా బ్రతకగలడని అలా వెళ్ళిపోయింది. భార్య లేని తనాన్ని ఊహ కన్నా ఊహించలేకపోయాడు. అక్కడి నుండి సగం శరీర భాగంతో అతను నడుస్తున్న జీవోత్సవం అయ్యాడు. ఎందుకు ఇలా జరిగింది?
ఉమా పెద్ద రచయిత్రి. ఆమె వ్రాస్తున్న ఆఖరి నవల వామపక్షం. ఆ ఫైలు చదువుతుంటే ఉమా తన ముందు ప్రత్యక్షమై తనతో మాట్లాడుతున్నట్టుగానే ఉంది. అంతేకాదు, అది తమ సంసార జీవనం ఒక చిత్రమే. తను తన జీవన భాగస్వామి ఎలా కలిశారు, ఎలా పెళ్ళయింది, ఎంతగా పెనవేసుకుని బ్రతుకుతూ 3 పిల్లలకు తల్లిదండ్రులు అయ్యారు. ఆ ఫైలు మొత్తం దానిలో సజీవంగా ఉంది. ఆమె వచ్చి ప్రతి పేజీ చదువుతుంది. తన అర్థం తరఫున అంతరార్థానికి కారణం కూడా, అలాగా అర్థంతరంగా చనిపోవడానికి కారణం కూడా అందులో వివరించింది. పెద్ద కొడుకు ఎక్కడో దూరంగా ఉద్యోగం చేస్తున్నాడు. వాడి జీవన గమనంలో ఒక యువతితో సహజీవనం చేస్తున్నాడు. ఆమె గర్భవతి అయింది. ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసింది. కేసు విచారణలో ఉంది. ఈ విషయం ఉమా చిన్ననాటి స్నేహితుడు పోలీసు ఆఫీసరు అయిన రాజశేఖరం ద్వారా తెలిసింది. ఉమామహేశ్వరుడు రుద్రుడైపోయాడు. సహజీవనమా? ఎంత దారుణం! పాలు నీరులా కలిసి జీవిస్తున్న మన కడుపున అలాంటి పాపాత్ముడు పుడతాడా? వాడు చచ్చాడు అనుకుంటాను అన్నాడు. కానీ స్నేహితుడైన పోలీస్ ఆఫీసరు తల్లిదండ్రులుగా మీరు బాధ్యత తీసుకుని ఆ ఊరికి వచ్చి వివరాలు తెలుసుకోండి అంటే ఉమామహేశ్వరరావు ససేమిరా అన్నాడు. అప్పుడు అర్ధనారీశ్వరంలోని పార్వతి లాంటి ఉమ ఏం చేస్తుంది? ఆడది, తల్లి తన భర్త కాదంటే తను ఊరుకోగలదా? భర్తను కాదని అతనితో చెప్పకుండా ఆ ఊరు వెళ్ళింది. కొడుకు గురించి తాపత్రయపడింది. తిరిగి వచ్చేసరికి బంధువులు ఆమె వెళ్ళడాన్ని మరొక విధంగా ఉమామహేశ్వరరావుకు చెప్పారు. ఆ అపార్థంతోనే ఎక్కడికి వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు అని అడిగాడు. అంతే. ఆ ఒక్క మాటకే లయగా మోగి ఆమె గుండె తడబడిపోయింది, ఆగిపోయింది. ఉమామహేశ్వరుడికి చెప్పకుండా వెళ్ళిపోయింది. అక్కడ మొదలవుతుంది ఈ నాటిక. తర్వాత ఏం జరిగింది? ఈ రోజుల్లో కూడా సహజీవనాన్ని దుర్మార్గంగా భావించే ఉమామహేశ్వరరావు ఏ నిర్ణయం తీసుకున్నాడు అనేది సారాంశం. వినండి. భార్యకు దూరమైన భర్తలే కాదు, సామాన్యులకు కూడా గుండెలు బావురుమనిపించే నాటిక వామపక్షం. వింటారుగా, లైక్ చేస్తారుగా. నమస్సులతో సంజీవి. వామపక్షం నాటిక రచన సంజీవి. అతివాదం కాదు, అతివవాదం. అర్ధనారీశ్వరం. తెరతొలగని రంగస్థలం. భగవద్గీత మంద్రస్థాయిలో వినిపిస్తుండగా తెర నెమ్మదిగా తొలగింది. చీకటి. ఓ మూల చిన్న దీపం వెలుగుతోంది. ఇప్పుడు క్రమక్రమంగా రంగస్థలం కాంతివంతం అవుతోంది. అదొక మధ్యతరగతి ఇల్లు. అందుకు కావలసిన అలంకరణలు అక్కడక్కడ ఉన్నాయి. ఆ ఇంట్లో ఈ సంధ్యా సమయంలో భగవద్గీత వినిపిస్తుండడానికి కారణం, అదిగో ఆ ఇంటి ఇల్లాలు ఉమామహేశ్వరి నేటి ఉదయం మరణించింది. సాయంత్రం ఆమె పార్థివ శరీరాన్ని దహనం చేసి వచ్చారు. ఆమె ఫోటో ఓ మూల పెట్టబడి ఉంది. బియ్యంలో దీపం వెలుగుతోంది. అప్పుడే శ్మశానం నుంచి వస్తున్న బంధుగణం, స్నేహితులు ఆమె మంచితనాన్ని గురించి, ఆమె చావును గురించి చెప్పుకుంటున్నారు. ఒకరు, అయ్యయ్యో ఇది చాలా దారుణమండి, ఏ బాధ్యతలు తీరకుండానే తీసుకుపోయాడు ఆ భగవంతుడు. మరొకరు, ఆరోగ్యంగానే ఉంది కదా, అసలు ఎలా జరిగింది అన్నారు. ఏమో, అదిగో ఆయనే వినండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోరు కదూ. రామారావు గారిని మీ అబ్బాయి గారితో పాటు పనిచేస్తున్నారండి చలమయ్య గారు అన్నారు.
చలమయ్య నమస్కారం చేశాడు. రామారావు, బాధపడకండి సార్, ఎలా జరిగింది? చలమయ్య, జరుగుతుందండి, ఇలాగే జరుగుతుంది. మనుషులు ఒకరి కష్టాలు ఒకరితో పంచుకోకుండా, ఒకరి గుండెలో ఉన్నది మరొకరికి చెప్పుకోకుండా, ఎక్కడి రహస్యాలు అక్కడే దాచేసుకోవడం వల్ల ఇలాగే అర్ధంతరపు చావులు వస్తాయి. మరి 12 ఏళ్ల స్వప్న ఉమ కూతురు ఫోటో ముందు ఉంది. ఆమెకు ఈ ఉపన్యాసాన్ని కోపాన్ని తెచ్చింది. తాతయ్య, ఇప్పుడు ఇదంతా అవసరమా? వెళ్ళి నాన్న ఎలా ఉన్నారో చూడండి అంటూ తాతయ్యను అరిచింది. ఆ ఇంట్లో సభ్యుడు, చనిపోయిన ఉమకు అన్నయ్య అయిన గిరీశం ఆ పిల్లకు ఒత్తాసు పలికాడు. బాగా చెప్పావు, ఏళ్ళు వచ్చాయి ఎందుకు? ఇంటికి పెద్ద ఎలా ప్రవర్తించాలి అనే జ్ఞానం లేకుండా తిమ్మిరిలో నోటికి ఏది వస్తే అది వాగేయడమే. చలమయ్య, తిమ్మిరి తిమ్మిరి అంటున్నావు? ఒరేయ్, తాగుబోతువి నువ్వు. తల తిమ్మిరి నీకు, చెడి చెల్లెలింటికి వచ్చిన వాడివి. ఎంతలో ఉండాలో అంతలో ఉంటే మంచిది అంటూ బయటికి వెళ్ళాడు. అక్కడున్న వారిలో ఒకరు, ఇద్దరూ తాగే ఉన్నారు. అర్థమైందిగా, ఇదిగో ఈ సంతను పోషించడం ఎలాగో అర్థం కాకే ఉమ అలా వెళ్ళిపోయింది. అదిగో ఉమామేశ్వరరావు గారు వస్తున్నాడు అన్నారు ఇంకొకరు. అంటుండగానే తలకి పోసుకొని చెదిరిపోయిన తలతో నీరు కారుతున్న పైజామా చొక్కాతో ఇంటి యజమాని ఉమామహేశ్వరరావు పక్కన ఎవరో సాయంగా రెక్కపుచ్చుకొని తీసుకురాగా మధ్యగదిలోంచి వచ్చాడు. ఫోటో పక్కన కూలబడిన అతన్ని చూస్తూ అందరిలో ఒక రకమైన చలనం. పాపం ఎలా పోయాడో అన్నారు ఒకరు. ఇప్పుడేముంది, రేపటి నుంచి అంతా చీకటే అన్నాడు మరొకరు. రామారావు ధైర్యం చేసి దగ్గరకు వచ్చాడు. మహేష్, ఇదిగో ఈ మజ్జిగ తాగు అంటుండగా మహేష్ తల అడ్డంగా తిప్పాడు. నీకు చెప్పేంత వాడిని కాను, కానీ నువ్వు ఏమాత్రం జంకిపోయినా పిల్లలు అధైర్యపడిపోతారు అన్నాడు రామారావు. అంటుండగానే పిల్లల దగ్గరికి వచ్చారు. స్వప్న, మజ్జిగ తాగండి నాన్న, ప్లీజ్ నాన్న మజ్జిగ తాగండి అని తండ్రిని బ్రతిమాలింది. కొడుకు, నాకు ఇవ్వు, నేను తాగుతాను అంటూ లాగేసుకుని వాడు తాగేశాడు. ఎప్పుడు బయటికి వెళ్ళాడో కానీ ఇంతలో చలమయ్య తన వెంట రాజశేఖరాన్ని తీసుకుని వచ్చాడు. రాజశేఖరం పోలీస్ డిపార్ట్మెంట్ మనిషి, యూనిఫామ్లో ఉన్నాడు. ఉమా, నాయన పోలీస్ ఆయన వచ్చాడురా అన్నాడు చలమయ్య కొడుకుతో. స్వప్న, మామయ్య అన్నయ్య వచ్చాడు అంటూ గిరీశంతో పాటు బయటికి వెళ్ళింది. తల ఎత్తి ఆఫీసర్ని చూసి మౌనంగా తలదించుకున్నాడు ఉమామేశ్వరరావు. పలకరించవేంట్రా అన్నాడు చలమయ్య. రాజశేఖర్, పర్వాలేదు అంటూ పక్కన కూర్చున్నాడు. ఐఎమ్ సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. మాట్లాడలేదు. ఇంతలోనే ఇంత ఘోరం జరుగుతుందని ఊహించలేదు. మాట్లాడలేదు ఉమామహేశ్వరరావు. బయట నుంచి వస్తూ గిరీశం, సార్ మా రఘురామ్ని తీసుకురాలేదేం? రాజశేఖర్, అది. చలమయ్య, ఏమిటి అర్థం లేని ప్రశ్నలు? గిరీశం, చెల్లికి తలకొరివి పెట్టడానికి కొడుకుని తీసుకువస్తున్నామని కబురు పెట్టారు కదా, ఎందుకు తీసుకురాలేదు సార్? చలమయ్య, గిరీశం నువ్వు అవతలకు వెళ్ళు. గిరీశం, మీరు ఆయన గదమాయింపుల గురించి పట్టించుకోకండి సార్, తాగుబోతు. మా అల్లుడిని ఎందుకు తీసుకురాలేదు? చలమయ్య, ఎవడ్రా తాగుబోతు? నువ్వు తాగుబోతువి. తోడబుట్టిన చెల్లెలు చచ్చిపోతే శవాన్ని పక్కన పెట్టుకొని రాత్రి నుంచి ఎత్తిన గ్లాసు దించకుండా తాగిన వాడివి నువ్వు. స్వప్న, తాతయ్య నలుగురు ఉన్నారని చూపించింది. పిల్లాడు, వాళ్లకు బుద్ధి లేదక్కా అన్నాడు. చలమయ్య వచ్చిన వారితో, బాబు మీరు ఇక వెళ్ళండి, మా ఇంటి విషయాలు మాట్లాడుకోవాలి. అందరూ వెళ్ళిపోతున్నారు. గిరీశం, అదేమిటి, పలకరించడానికి వచ్చిన వారిని వెళ్ళిపోమంటావు? మామయ్య, అసలు నీకు ఇంగిత జ్ఞానం ఉందా? చలమయ్య, వింటున్నావా ఉమా, వింటున్నావా? ఈ ఇంట్లో వీళ్ళ పెత్తనం ఎక్కువైపోయింది కాబట్టే నేను అసలు ఇన్ని సంవత్సరాలు నీ గడప తొక్కలేదు. గిరీశం, సరే తమరు బయటకు వస్తారా? ఇన్స్పెక్టర్ గారు బావగారితో ఏదో మాట్లాడడానికి వచ్చారు అంటూ బలవంతంగా చలమయ్యని తీసుకువెళ్ళిపోయాడు. తీసుకుపోతూ, స్వప్న తమ్ముడిని లోపలికి తీసుకువెళ్ళి తల్లి నిద్రపుచ్చు. స్వప్న, రండి. కుర్రాడు, నేను రాను, అమ్మ ఎప్పుడు వస్తుంది? స్వప్న, నువ్వు లోపలికి రా బబ్లు అంటూ తీసుకువెళ్ళిపోయింది. వాళ్ళను ఫాలో అవుతూ లోపలికి వెళ్ళబోయాడు ఉమామహేశ్వరరావు. రాజశేఖర్, నిజంగానే మీతో మాట్లాడాలి ఆగాడు ఉమామహేశ్వరరావు.
తల్లి చచ్చిపోయిందని తెలియగానే మీ అబ్బాయి రఘురామ్ తల్లడిల్లిపోయాడు. కస్టడీలో నుంచి బయటికి తీసుకువెళ్ళమని నాకు కబురు మీద కబురు చేశాడు. కానీ ఎలా దొరుకుతుంది? నేను చాలా ట్రై చేసి ఎస్పీ గారితో మాట్లాడి ఫ్యూనరల్ అటెండ్ అనే క్లాజ్ మీద శ్మశానానికి తీసుకురావడానికి ఒప్పించాను. తీరా బయలుదేరే సమయానికి బాడీ తీసేశారు అని తెలిసింది. సరే, జరిగిపోయింది. మీ నాన్నగారిని పలకరిద్దాం పద అంటే రఘు నేను రాను అని మొండికేసేశాడు. తల్లి శవం కూడా చూడలేకపోయాను అని అతని బాధ. రఘు వస్తున్నాడు, బాడీ తీయొద్దని నేను ఫోన్ చేసి చెప్పాను. ఉమామహేశ్వరరావు, నేనే బాడీ తీసేయమని చెప్పాను అన్నాడు. ఇంతలో లోపల నుంచి బబ్లు పరుగుతో వచ్చాడు. నాకు ఆకలేస్తుంది స్వప్న, బబ్లు ఇటా అంటూ తీసుకెళ్ళింది. ఉమామహేశ్వరరావు, వాడు వస్తే శవం సరిగా తగలబడదు, అందుకే నేనే తలకొరివి పెట్టేశాను అన్నాడు. రాజశేఖర్, కోర్స్ మీ బాధ మీకు ఉండొచ్చు, కానీ చావు విషయంలో కొడుకుకు తల్లి కాకుండా పోతుందా? ఉమామహేశ్వరరావు, రాజశేఖర్ గారు, గుండెల్ని ఎవరో పట్టుకుని పిండేస్తున్నట్టుంది నా పరిస్థితి. దయచేసి నా కొడుకు విషయం కానీ నా భార్య విషయం కానీ మాట్లాడకుండా ఇంకా ఏదైనా మాట్లాడండి, లేదా నన్ను ఇలా ఒంటరిగా వదిలేయండి అంటూ లోపలికి వెళ్ళిపోయాడు ఉమామహేశ్వరరావు. రాజశేఖర్ నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. బయట నుండి గిరీశం వచ్చి, బావగారి మనసుని ఆ ముసలాడు పూర్తిగా విరిచేశాడండి అన్నాడు. ఏ ముసలాడండి? ఓబీలో. గిరీశం, అదిగో ఆ మామ సన్నాసిగాడు, చిచ్చి అసలు వాడు మనిషి కాదండి అని అటు తిరిగి చూసేసరికి ఏ ముసలాడు అని అడిగిన చలమయ్య ఎదురుగా ఉండేసరికి గడగడమన్నాడు గిరీష్. చూడండి, తమరి పేరు ఏమిటో నాకు తెలియదు, నా గురించి వినే వింటారు. ఆచార్య చలమేశ్వరరావు అంటే ఒక్క గుడివాడలోనే కాదు, ఆంధ్రదేశంలోనే గొప్ప పేరు అన్నాడు చలమయ్య. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని మొట్టమొదట చెప్పింది నేను. చిరంజీవి రాజకీయాల్లోకి వస్తాడని ఛాలెంజ్ చేసి భవిష్యవాణి వ్రాసింది నేను. నా నాలుగుకి అంత పవర్ ఉంది. మామాజీ మాట, ఇదిగో నా జేబులో 90 ఉంది, ఇందులో కొంచెం నీళ్లు నింపుకొస్తారా అన్నాడు గిరీశం. చలమయ్య, ఏది ఏది అని బాటిల్ తీసుకువెళ్ళిపోయాడు. గిరీశం, చూశారుగా, ఇది ఆయన నాలుగుకి ఉన్న పవర్, ఈ ఇంటికి పట్టిన గ్రహణం అనుకోండి. రాజశేఖర్, నాకు రఘు చెప్పాడు. గిరీశం, చెప్పాడా? చెబుతాడు, వాడి గురించే సార్ నా దిగులంతా. పెళ్లి సంబంధం సార్, వాడి కోసం బంగారం లాంటి సంబంధం కాచు కూర్చొని ఉంది. వాడు పోలీస్ కస్టడీలో ఉన్నాడని తెలిసి కూడా అవతలి వాళ్ళు సిద్ధంగా ఉన్నారంటే చూసుకోండి. రఘు చెప్పాడు అన్నాడు రాజశేఖర్. గిరీశం, చెప్పాడు ఏమని? రాజశేఖర్, ఈ ఇంట్లో అతను రాహు అయితే మీరు కేతు అని వెళ్ళిపోయాడు. లైట్స్ ఆఫ్ అండ్ ఆన్. దీపం అలా వెలుగుతూనే ఉంది. గదిలోని పిల్లలిద్దరూ కూడా ఆకలి అమ్మ అని పలవరిస్తున్నారు. ఉమామహేశ్వరరావు చెమ్మ చీకటిలో చేతిలో ఓ పుస్తకం పుచ్చుకొని వచ్చి భార్య ఫోటో దగ్గర కూర్చున్నాడు. అతను పుస్తకం చదువుతున్నాడు. ఉమా గొంతు వినిపిస్తోంది. ఉమామ, వామపక్షం నేను రాస్తున్న నవల. ఈ పేరు పెడుతున్నానని చెప్పేసరికి మీ అందరిలాగే మా శ్రీవారు కూడా ఇదేదో రాజకీయ రంగానికి సంబంధించిన నవల అనుకున్నారు. ఎప్పుడూ కుటుంబానికి సంబంధించిన కథలే వ్రాస్తుంటావు, హఠాత్తుగా ఇలా రాజకీయాల వైపు వచ్చావేంటోయ్ అన్నారు. నవ్వాను. వామపక్షం అంటే అతివాదం కాదు, అతివవాదం అని చెప్పాను. అర్థం కాలేదా? నరుడికి నారి అర్ధ శరీరం. పరమశివుడు పార్వతికి తమ వామభాగం వైపు శరీరాన్ని పంచి ఇచ్చి అర్ధనారీశ్వరుడు అయ్యాడు. అంత వింత నా వామపక్షం అంతరార్థం అదే. భారతదేశం ఎంత గొప్పది! ప్రపంచ దేశాలన్నీ ఈ దేశం వైపు వింతగా చూస్తూ ఎంతగానో శ్లాఘిస్తాయి. అంత వింత. ఈ దేశంలో ఏముంది? వేదం పుట్టిన భూమి కనుకనా? కాదు. ఎవరెస్ట్ శిఖరం ఎత్తును చూసా? కాదు. ఇక్కడ తాజ్మహల్ ఉందనా? ఇది భిన్నత్వంలో ఏకత్వం నిండి ఉందనా? కానే కాదు. మరి ఏమిటి? ఇక్కడ ఒక అపురూపమైన అమూల్యమైన బంధం ఒకటి ఉంది. అది భార్యాభర్తల బంధం. మూరెడు పసుపు తాడుతో పడిన 3 ముళ్ళ బంధం. ఒక మగాడు, ఒక మగువ జీవితాంతం ఒకరినొకరు కట్టుబడి అతడే ఆమెగా, ఆమె అతడుగా సాగించే సంసార బంధం. ఇది ఎప్పుడు ఎక్కడ ఏ దేశంలోనూ లేని వింత. అందుకే ఆ దేశాలు ఇటువైపు చూస్తున్నాయి.
మనల్ని అనుకరిస్తున్నాయి, ఆచరించాలని ప్రయత్నిస్తున్నాయి. అలాంటి ఓ సదాచారానికి నేను వారసురాలైనందుకు గర్విస్తాను. నా పేరు ఉమామహేశ్వరి, మా వారి పేరు ఉమామహేశ్వరరావు. ఒకటి కావడం కాకతాళీయం కావచ్చు, కానీ మేము ఇద్దరం ఒక్కటే. నా భర్త అడుగుజాడల్లో తన అంతరాంతరాలలో ఆత్మ బంధువుగా వెలిగిపోతున్నందుకు సంతోషంతో పరవళ్ళు తొక్కుతాను. అంతే. పుస్తకం చదువుతున్న ఉమామహేశ్వరరావు అసహనంగా పుస్తకం మూసేశాడు. ఉమామహేశ్వరరావు అబద్ధం అన్నాడు. నీ రాతలో అబద్ధం, నీ మాటలో అబద్ధం, అసలు నువ్వే పెద్ద అబద్ధం, అబద్ధం అబద్ధం అంటూ గొణిగాడు. ఉమామహేశ్వరరావు పేర్లు కలవడం కాకతాళీయం, ఖచ్చితంగా కాకతాళీయం. మనం ప్రేమించి పెళ్లి చేసుకోవడం అదొక ఆవేశం, మనం పిల్లల్ని కనడం అది ఒక శారీరక అవసరం. ఉమామహేశ్వర వాయిస్ ఉష్. ఏమిటండి, ఏమిటా మాటలు? ఉమామహేశ్వరరావు, నా మాటలు నన్ను మాట్లాడనివ్వకపోతే ఎలా? నువ్వు చచ్చి నాకు దూరం అయిన తర్వాత కూడా నా మాటలు నేను మాట్లాడకపోతే ఎలా? ఓబీ, నాన్న ఆకలి అవుతుంది నాన్న. ఓబీలో స్వప్న, నువ్వు పడుకో బబ్లు, ఇంట్లో అన్నం లేదని చెప్పానుగా. ఉమామహేశ్వరరావు, వింటున్నావా? వాళ్ళకేం సమాధానం చెప్పను? వాళ్ళని ఎలా బుజ్జగించగలను? రాత్రికి రాత్రి బొమ్మ అయిపోయావు, ఒక్క రోజులో మాయం అయిపోయి 1 గంటలో కట్టెల్లో కాలిపోయావు. నువ్వు చచ్చి బతికిపోయావు, నన్ను బతికించి చంపేశావు అంటూ బావురుమన్నాడు. ఏంటి ఉమా ఇది? నువ్వు చేసిన పని ఏమన్నా బాగుందా? నాకు నవ్వడం పూర్తిగా రాదు, ఏడవడం అస్సలు రాదు అంటావే. నిజం. ఇప్పుడు చూడు, నువ్వు చచ్చిపోతే నాకు ఏడుపు కూడా చేత కావడం లేదు. వామపక్షం అంట, వామపక్షం. నారికి నరుడు అర్ధ శరీరం అన్నావు అంటే ఇప్పుడు నన్ను సగం శరీరం లేనివాడిని చేసినట్లేగా. 3 పసుపు తాడు, 3 ముళ్ళ బంధం, శాశ్వతంగా సాగే సంసార బంధం. ఏది? ఇదిగో నీ రాత తప్ప, నీ అక్షరాలు తప్ప నాకేం మిగిల్చావు? ముఖం చేతుల్లో దాచుకొని ఏడుస్తున్నాడు. ఓబీలో, ఏమండి మిమ్మల్ని, ఏమండి ఇదిగో ఇటు చూడండి. తల ఎత్తి చూశాడు. అంతే, షాక్ అయిపోయాడు. అతనికి ఎదురుగా అతని భార్య ఉమా. అవును ఉమనే. అతను మ్రాన్పడిపోయి బొమ్మల ఆమెనే చూస్తున్నాడు. అతని ఊహల్లో అపురూపమైన కాంతి పుంజంలో ఆమె మెరిసిపోతూ దగ్గరికి వస్తోంది. నేపథ్యంలో అతని అంతరాత్మ గాయమై ఘోషిస్తోంది. సాంగు. పసిడి రెక్కలు విసిరి కాలం పారిపోయిన జాడలేవి, కాలం మంచున నడిచి వెళ్ళిన వామపక్షపు దారులేవి, స్నేహహస్తపు స్పర్శ ఏవి రాణి ప్రేమ గీతులు, స్వర్గలోపపు కలల మేడలు, పసిడి రెక్కలు విసిరి కాలం పారిపోయిన జాడలేవి. అంతే. దగ్గరగా వచ్చిన ఆమెను కౌగిలించుకోబోయి భయంతో దూరంగా జరిగిపోయి నేల మీదకు ఒరిగిపోయాడు ఉమామహేశ్వరరావు. కూర్చుని అతని తల మీద చేయి వేసి నిమురుతుంది, ఓదారుస్తుంది ఉమ. ఏమిటి ఉమా ఇది? ఉమామహేశ్వరరావు, చీకటి ఉమా. నువ్వు లేని నేను చీకటేగా. ఉమా, నేనేమైపోయాను? నీ దగ్గరే ఉన్నానుగా అంటుండగా స్వప్న లోపల నుంచి వచ్చింది. ఇటే చూస్తోంది. ఉమామహేశ్వరరావు, నువ్వా? నా దగ్గర? ఏది? ఎక్కడ? స్వప్న ఆశ్చర్యంగా, నాన్న. ఉమామహేశ్వరరావు, అమ్మా. స్వప్న, ఎవరితో నాన్న మాట్లాడుతున్నారు? నేను అబ్బే లేదమ్మా, ఎవరితోనూ మాట్లాడడం లేదు. నువ్వు పడుకో తల్లి, వెళ్ళి పడుకో. స్వప్న, భయం వేస్తుంది నాన్న. కళ్ళు మూసినా తెరిచినా అమ్మ వస్తున్నట్టే అనిపిస్తుంది. ఉమామహేశ్వరరావు, నీకు అనిపిస్తుంది, నాకు కనిపిస్తుంది. స్వప్న, ఉమామహేశ్వరరావు, ఏమీ లేదు, నువ్వు పడుకో తల్లి అని పంపేశాడు. అక్కడే ఉండి అదంతా చూస్తుంది ఉమ. చూశావుగా, ఒక్క రోజుకే ఎంత వణుకు పుడుతుందో ఉమ. స్వప్న వయసుకు మించిన ఆలోచన ఉన్న పిల్ల. భూదేవికి ఓర్పు ఉందంటారు, అంతకు మించి ఓర్పు ఉన్న తల్లి నా తల్లి. తప్పకుండా మన స్వప్న మిమ్మల్ని బాగా చూసుకుంటుందండి అంది ఉమ. ఉమామహేశ్వరరావు, ఓదార్పు పేరుతో నన్ను మభ్యపెడుతున్నావు ఉమా. మోసం చేశావు, ద్రోహం చేశావు, నన్ను వదిలి అర్ధంతరంగా వెళ్ళిపోయి అన్యాయం చేశావు. ఉమ, ఇటు చూడండి, ఇలా నా వైపు. నేను మోసం చేశానా? నేను ద్రోహం చేశానా? నేను
మీకు అన్యాయం చేశానా ఏడ్చింది. ఉమా, నా ఉమా, నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవడం నాకు చేతనైన పనేనా? నేను వెళ్ళిపోలేదు, దేవుడు తీసుకు వెళ్ళిపోయాడు. నా దేవుడిని నాకు దూరం చేశాడు అంది ఉమ. కాదు, నువ్వే బలవంతంగా నీ ఊపిరి ఆపేసుకున్నావు. ఎప్పుడు ఏ చిన్న జ్వరం కూడా రానిదేనివి నీకు గుండె ఆగిపోవడం ఏమిటి? నా గుండె ఇలా పగిలిపోవడం ఏంటి అన్నాడు ఉమామహేశ్వరరావు. ఆ రోజు మొట్టమొదటిసారిగా మీతో ఘర్షణ పడ్డాను. ఆ రోజు మొదటిసారిగా మానసికంగా అలసిపోయానండి. నా శరీరం కూడా మొదటిసారిగా నాకు సహకరించలేదు అంది ఉమ. అవును, ఆ రోజు మన జీవితాల్లో నిజంగా భయంకరమైన రోజు అన్నాడు ఉమామహేశ్వరరావు. లైట్స్ ఆఫ్ అండ్ ఆన్. ఇంటి వంటగదిలోంచి ఓ కేక్ ప్యాకెట్లోంచి కేక్ ఆవగా తినేస్తూ వస్తున్నాడు గిరీష్. తింటూ వెధవాని వెధవ వెంట పెడుతూ వస్తున్నాడు. నాకే బురుడి కొడతావురా వెధవ అంటున్నాడు. బబ్లు, ఎవరు వెధవ? నువ్వు వెధవ, నీ బాబు వెధవ. అరే నిన్ను అడ్రస్ లేకుండా చేస్తాను ఇవాళ అంటూ గిరీశం పరిగెత్తాడు. చలమయ్య బయట నుంచి వస్తూ, ఏమిటి, ఏం జరిగింది? అది ఏదో కేక్ లాగా ఉందే. కేకు తింటూ కూడా కాకిలాగా అరుస్తావేంరా? కాకిలాగా కాదు, గేదెలాగా తిని దున్నపోతులాగా అరుస్తున్నాడు తాతయ్య అన్నాడు బబ్లు. చలమయ్య, ఏది ఇటివ్వబోయ్, ఇవ్వమంటుంటే అని లాగేసుకుని తింటూ, అబ్బో చాలా బాగుంది, ఎక్కడదంట? ఎక్కడదేంటి, నాది అన్నాడు గిరీశం. బబ్లు, నీదా చెప్పడానికి సిగ్గులేదు? అక్క నేను 3 నెలల నుంచి దాచుకున్న డబ్బులతో బేకరీకి వెళ్ళి కొనుక్కొచ్చాం. చూడు ఎలా తింటున్నాడో. చలమయ్య, అయ్యయ్యో పాపం, మీ ఇద్దరు కొనుక్కొచ్చారా? దయా జాలి లేని మనిషి, పోనీ కొంచెం తింటావా అయ్యా? బబ్లు, నువ్వు తినయ్యా. గిరీశం, అదేంటి, కొంచెం తినరా? నువ్వు తినయ్యా, బాగా తిను. అప్పటికే వచ్చింది స్వప్న. ఏంటది, కేకా? బబ్లు, అవును. స్వప్న, వాళ్ళకు చూపించేశావా? గిరీశం, వాడు చూపించేదేంటి, నాకు కళ్ళు లేవా? నేను వెతుక్కోలేనా? అది స్పెషల్గా కొనుక్కొచ్చాం మామయ్య, మన కోసం కాదు అంది స్వప్న. మరెవరి కోసం అమ్మా? దేవతల కోసమా అన్నాడు గిరీశం. బబ్లు, పోనీ అక్క, వాళ్ళనే తినని. చలమయ్య, మిమ్మల్ని తినమని చెప్పాను కదా, నేను వాడిలా కాదు. బబ్లు, ఇంకొంచెం ఎక్కువ నువ్వు. స్వప్న, ఊరుకో. చలమయ్య, అబ్బా చాలా బాగుంది. గిరీశం, నాకు రుచి తెలియలేదు. ఆకలి కదా, పాపం మీరు తినలేదు. మీరు తిన్నారు, మీరే పాపం అన్నాడు బబ్లు. ఎందుకంట అన్నాడు గిరీశం. చెప్పనా? చెప్పేనా అన్నాడు బబ్లు. చెప్పరా? బబ్లు, అందులో అది కలిసింది. చలమయ్య, ఏమిటి, నెయ్యేనా? బబ్లు, కాదు, ఉచ్చ. గిరి, రేయ్. చలమయ్య, పాపం కడుపు మంట అలా అన్నాడు. గిరీశం, కాదు, నిజమే అయి ఉంటుంది. చలమయ్య, ఏంటి చూసినట్టు చెప్తున్నావు? గిరీశం, నేను వంటింట్లో కేకుని వెతికి పట్టుకున్నాను. వీడు నా చేతుల్లోంచి లాక్కొని పారిపోయాడు. నేను వెంటపడ్డాను. వీడు బాత్రూంలోకి దూరిపోయాడు. బబ్లు, అక్కడ సోయమని శబ్దం వచ్చిందా? గిరీశం, అవును వచ్చింది. బబ్లు, ఇక ఈ కేకు మాకు ఎలాగూ దక్కదని నేనే పోసేశా. చలమయ్య, వెధవ. గిరీశం, ఎంత పని చేసావురా, యాక్. బబ్లు, కక్కండి, బాగా కక్కండి. వేక్ అంటూ ఇంతలో బయట నుంచి ఉమామహేశ్వరి, స్వప్న, బబ్లు ఎవరొచ్చారో చూడండి. స్వప్న, అన్నయ్య వచ్చేశాడు. బబ్లు ఎదురు వెళ్ళి, అన్నయ్య వచ్చేశాడు. చలమయ్య, బాబు వచ్చేసావా? రఘుబాబు వచ్చేశాడు. గిరీశం, అల్లుడు, ఒరేయ్ నాన్న, నీకోసమే నేను ఇక్కడ ఆగిపోయానురా. అందరూ బయటికి వెళ్ళిపోయి దాదాపు ఊరేగింపులాగా రఘుని వెంటబెట్టుకుని వచ్చారు. బబ్లు, అన్నయ్య, నా కోసం ఏం తెచ్చావు అన్నయ్య? తెచ్చానురా. బబ్లు, చూపిస్తానురా అన్నాడు రఘు. ఉమా, బబ్లు, అన్నయ్య ఇప్పుడే కదా వచ్చాడు. స్వప్నతో రఘు, ఇదేంటమ్మా ఎంత పెరిగిపోయింది? చలమయ్య, నువ్వు పెరిగిపోలేదు. రఘు, తాతయ్య కాళ్ళకు నమస్కరించాడు. చలమయ్య, నా బంగారు కొండ. గిరీశం, కొండ కాదు, బంగారు బాతు. నీ ప్రేమ నాకు తెలీదా మామయ్య?
రఘు, ఏ మాము, నా కోసం స్టేషన్కి వస్తావు అనుకున్నాను. మమ్మీని కూడా అడిగాను. ఏ మమ్మీ? గిరీషం, ఇప్పుడు గుర్తుకు వచ్చానా? ఒరేయ్, నీ కోసం ఎన్ని ఫోన్లు చేశాను, ఒక్క ఫోన్ అన్నా రిసీవ్ చేసుకున్నావా? రఘు, ఎక్కడ మాము? ఆఫీస్ పనులు. గిరీషం, నాకు తెలుసురా ఏం పనులో. నేను హైదరాబాద్ రాలేదనుకున్నావా, చూడలేదనుకున్నావా అంటుండగా ఆటో ఆగిన శబ్దం. ఉమా, అదిగో డాడీ వచ్చారు. స్వప్న, ఉష్ అమ్మా, ఉష్ అన్నయ్య అంటూ చెవిలో ఏదో చెప్పింది. ఏమిట్రా? రఘు ఆమె చెవిలో చెప్పాడు. గిరీషం, ఏమిట్రా? అతని చెవిలో ఉమ చెప్పింది. ఇలా అందరూ ఒకరి చెవిలో ఒకరు చెప్పుకున్నారు. ఇంతలో బయట నుంచి ఉమామహేశ్వరరావు వచ్చాడు. అతని చేతిలో సంచి ఉంది. ఏం నాన్న, ఎంతసేపు అయింది వచ్చి? అందరూ బిగుసుకుపోయారు. ప్రయాణం బాగా జరిగిందా? నేను స్టేషన్కి వచ్చాను, కానీ ఈలోపే మీరు వచ్చేశారు అంటున్నాడు ఉమామహేశ్వరరావు. ఎవరు మాట్లాడడం లేదేంటి? ఎక్కడ వాళ్ళు అక్కడ అలా నిలబడిపోయారు. ఇంట్లో మ్యూజియం పెట్టారా ఏమిటి? స్వప్న, ఎవరండి మీరు? ఉమా, చలమయ్య, అవును, ఎవరండి మీరు? అన్నాడు ఉమా. గిరీషం, ఎవరండి మీరు అంటే మాట్లాడరే? బబ్లు, ఎవరండి మీరు? ఉమామహేశ్వరరావు ఉమతో, నువ్వు అడగలేదేం? అవును, ఎవరు మీరు అంది ఉమా. నా పేరు ఉమామహేశ్వరరావు అంటారు. ఇంటి పేరు బొమ్మ కుదురు. రఘు, మీరు చెబుతారేంటి? అవును, బొమ్మ కుదురు. ఎందుకు వచ్చారు అన్నాడు రఘు. ఎందుకు వచ్చారో చెప్పనా? పెళ్లి చూపులకి. ఉమా, పెళ్లి చూపులా? బబ్లు, అవును డాడీ, ఇవాళ మీరు మమ్మీని పెళ్లి చేసేసుకుంటారు అన్నాడు. స్వప్న, అబ్బా, ఎందుకు చెప్పేశావురా? ఛ! రఘు, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ డాడీ అంటూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అన్నారు అందరూ. ఉమామహేశ్వరరావు, ఓ చలమయ్య, అంటే ఏమిట్రా? ఇవాళ మీ పెళ్లి రోజా ఏంట్రా? రఘు, అవును తాతయ్య అంటూ పెట్టి తెరిచి కానుకలు తీసిచ్చాడు. అందుకా ఇందాక కేకు తెచ్చింది అన్నాడు చలమయ్య. గిరీషం, అప్పుడు నేనే కేకు తెచ్చాను, మీరు తినేశారు. బబ్లు, కాదులే, ఇద్దరూ తినేశారు. అన్నయ్య అందులో ఏం కలిపానో తెలుసా? చలమయ్య, ఏయ్ తప్పు. రఘు, ఇదిగో నేను తీసుకొచ్చాను, ఇవి బట్టలు, ఇవి కేక్ లాంటి చాక్లెట్స్, తీసుకోండి డాడీ. స్వప్న, అబ్బో అలా కుదరదు. ఇదిగో ఉమామహేశ్వరరావు, ఉమామహేశ్వరి, ఇద్దరూ ఒకరు నోటికి ఒకరు అందించుకొని తినాలి. అందరూ అవును, తినాలి తినాలి అన్నారు. ఇద్దరూ ఒకరిలోకి ఒకరు చూసుకున్నారు. అంతే, చీకటి అయిపోయింది. చిన్న స్పాట్ ఇద్దరి మీద పడింది. ఇప్పుడు ఈ లోకంలో వాళ్ళిద్దరు తప్ప మరెవరూ లేరు. అతను దగ్గరకు వచ్చాడు. నేపథ్యంలో మది ఉయ్యాలలుగే పాట. ఓ బీబీలో ఉమ. ఆ రోజు పెద్దబాబు ఇంట్లోంచి వెళ్ళిపోయిన రోజు. నలిగిపోయాను. ఆ రాత్రి మీరు నన్ను కొసురుకున్నారు, విసుక్కున్నారు, నన్ను రాక్షసివి అన్నారు. అందుకే మొదటిసారి నా గుండె కలుక్కుమంది. ఉమామహేశ్వరరావు, అంటాను, తప్పకుండా అంటాను. ఆ విషయంలో నువ్వు ప్రవర్తించిన తీరు ఇప్పటికీ అంటాను. అందుకని నువ్వు చచ్చిపోతావా? నన్ను విడిచి ఈ లోకం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతావా? నువ్వే చెప్పు. ఆ రోజు నువ్వు వాడి వైపు మాట్లాడడం మానవత్వమేనా? ఉమా, నాకు తోచిన న్యాయం నేను మాట్లాడాను. ఉమామహేశ్వరరావు, కాదు, అవసరం నీతో అలా మాట్లాడించింది. అవునా? ఉమ, నా దగ్గర జవాబు ఉంది. నా మనసు నేను వామపక్షం నవలలో రాశాను, మీరు చదవలేదు. ఉమామహేశ్వరరావు, నేను చదవను కూడా. వామపక్షం అట, వామపక్షం. నన్ను వదిలి వెళ్ళిపోయే అధికారం మీకు ఎవరిచ్చారు? ఉమా, మీరే నన్ను నొప్పించారు. అందుకే నొప్పి వచ్చింది, గుండెను ఆపేసింది. ఆ రోజు గుర్తుందా? లైట్స్ ఆఫ్ అండ్ ఆన్, ఫ్లాష్ బ్యాక్. బబ్లు, స్వప్న చదువుకుంటున్నారు. బబ్లు, అక్క, ఇవాళ మన స్కూల్లో విచిత్రం జరిగింది. మా టీచరు, ఒరే బబ్లు, ఇంకా నీకు తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగింది. ఎందుకు టీచర్ అన్నాను. వాళ్ళు మన స్కూల్లో చేరుతారా అని అడిగారు. స్వప్న, నాకు ఇంకా చెల్లెలు తమ్ముడు ఎవరూ లేరండి అని చెప్పకపోయావా? బబ్లు, అదే చెప్పాను. అమ్మయ్యా, బ్రతికించావు దేవుడా అన్నావు. ఎందుకలా అన్నావు? స్వప్న, ఎందుకేంటి, నీ ప్రవర్తన చూసి. నిన్న నువ్వు చేసిన పనేంటిరా? ఎందుకు తాతయ్య చంప మీద కొట్టావు? బబ్లు, ఒక దోమక్క తాతయ్య బొక్క మీద వాలింది, అందుకే కొట్టి చంపాను. చలమయ్య వస్తూ
దోమని కాతిరా నన్ను విధవ 2 పళ్ళు ఊడిపోయాయి. మంత్రాలు చదవడానికి గొంతు తోసుకుపోయింది. గిరీశం పేడ విరగడయింది. ఇంతలో రాజశేఖర్ వచ్చాడు. అతని యూనిఫామ్ని చూసి చలమయ్య కంగారు పడ్డాడు. చలమయ్య, గిరి, ఎవర్రా ఈ పోలీసు ఆయన అన్నాడు. గిరీశం, పోలీసు ఆయనే మామయ్య, మీకోసమే వచ్చారు. చలమయ్య, నా కోసమా? గిరీశం, అవును, రాజమండ్రి కోటగుమ్మం దగ్గర మీరు ఎవరికో చేతబడి చేశారంటగా, ఆ వివరాలు తెలుసుకోమని. షాక్. రాజశేఖర్, ఉమామహేశ్వరరావు ఉన్నారా అండి అన్నాడు. గిరీశం, ఉన్నారండి. ఉమామహేశ్వరరావు గారు కావాలా? మీకు చలమయ్య గారు కావాలా? చలమయ్య, అబ్బే, ఉమా నాయన ఉమామహేశ్వరరావు ఎవరో వచ్చారా అంటూ వెళ్ళిపోయాడు. పిల్లలు, అమ్మో పోలీసు. ఉమామహేశ్వరరావు, ఎవరు? రాజశేఖర్, హలో. ఉమామహేశ్వరరావు, హలో. రాజశేఖర్, ప్లీజ్ టు మీట్ యూ, దిస్ ఈజ్ రాజశేఖర్. ఉమామహేశ్వరరావు, రాజశేఖర్, నేనే మీకు ఫోన్ చేశాను. రఘురామ్ అనేవాడితో మాకు ఏ సంబంధం లేదని మీకు చెప్పానుగా సార్. రాజశేఖర్, మీకేవో గొడవలు ఉండొచ్చు, కానీ కొడుకుకు తండ్రి కాకపోతాడా, తండ్రికి కొడుకు కాకపోతాడా? ఉమామహేశ్వరరావు, ఆ సంబంధం ఏనాడో తెగిపోయింది. రాజశేఖర్, నేను చెప్పేది వినండి. ఉమా, వాడిని గురించిన విషయం అయితే నాకు చెప్పొద్దని చెప్పాను కదండి. అతనికి మాకు సంబంధం లేదు. ఈ ఇంటికి అతను ఏనాడో చనిపోయాడు. రాజశేఖర్, నేను మీకు సాయం చేయాలని వచ్చాను. ఇంతలో బయట నుంచి ఉమా వచ్చింది. ఉమా, ఎవరండి, ఏం కావాలి? రాజశేఖర్, రఘురామ్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఉమా, మా అబ్బాయేనండి. రాజశేఖర్, కదా, అతని మీద మర్డర్ కేసు ఫైల్ అయింది. ఉమా, అమ్మో, అదేంటి, ఎప్పుడు, ఎక్కడండి, ఎలా? మా వాడు అలాంటి వాడు కాదు. అసలు ఏం జరిగింది? రాజశేఖర్ ఉమను తేరిపారా చూశాడు. రాజశేఖర్, మీరు నువ్వు ఉమా కదూ? అవును, మీరు అంది ఉమా. రాజశేఖర్, ఉమా, నేను రాజశేఖరాన్ని, నీతో పాటు చదివినవాడిని. డిగ్రీలో మనిద్దరం క్లాస్మేట్స్. ఉమా, ఓ రాజశేఖర్, నువ్వేంటి ఇలా అయిపోయావు? ఉమామహేశ్వరరావు గారు మీ వారా? ఉమా, అవును. రాజశేఖర్, సార్, మేమిద్దరం కలిసి చదువుకున్నాం. గిరీశం ఎకనే, ఆ పరిచయంతోనైనా మా మెన్నల్లుడిని మీరు కాపాడాలి. ఉమా, గిరి, నువ్వు అవతలకు వెళ్ళు అంది. వెళ్ళిపోయాడు గిరీశం. రాజశేఖర్, కాలేజీ చదువులప్పుడు ఉమ చాలా బ్రిలియంట్. ఉమామహేశ్వరరావు, ఇప్పుడు కూడా బ్రిలియంటే. రాజశేఖర్, క్లాసులో అన్నిటికీ తానే ఫస్ట్. మేమంతా తన ఫ్యాన్స్. ఉమా, అవునవును. రాజశేఖర్ అనే అతను తనకు ప్రతిరోజు ఒక ప్రేమలేఖ ఇచ్చేవాడని చెప్తూ ఉండేది. షాక్ నుంచి తేరుకొని రాజశేఖర్, వెరీ నైస్, ఆ రోజులు అలాంటివి. ఎనీహో, మీ మనసులు చాలా ట్రాన్స్పరెంట్ అనుకుంటాను. ఉమా, ఆ విషయాలని తర్వాత మాట్లాడుకుందాం, కూర్చో రాజశేఖర్. ఉమా లోపలికి కదిలాడు. మీరెక్కడికండి అంది ఉమా. నువ్వు నీ కొడుకు గురించి అడగబోతుంటే నేనెందుకు అన్నాడు ఉమామహేశ్వరరావు. ఉమా, ఏమిటండి మీరు, వాడి ఇంటిలోంచి వెళ్ళిపోయిన ఈ ఏడాదిలో ప్రతిరోజు వాడి గురించి ఆలోచించిన వాళ్ళు మీరు కాదు? మీరు హైదరాబాద్ వెళ్ళింది వాడి కోసం కాదు? ఉమామహేశ్వరరావు, ఉమా. రాజశేఖర్, ఓకే ఉమామహేశ్వరరావు గారు, నేను ఎందుకు వచ్చాను అంటే, ఉమా, నాకు అనవసరం, ఆమెకు చాలా అవసరం, ఆమెతో చెప్పండి అంటూ వెళ్ళిపోయాడు. రాజశేఖర్, మీ వారు కొంచెం ఫైర్ బ్రాండ్లా ఉన్నారు అన్నాడు. పరిస్థితులు అలా వచ్చాయిలే, నువ్వు చెప్పు. అంతకుముందు రఘురామ్ కంపానియన్షిప్గా ఉన్న శ్రీలత ఆత్మహత్య చేసుకుంది. తన చావుకి కారణం రఘురాము అని వ్రాసి చనిపోయింది. అందుకే అతన్ని అరెస్టు చేశాం. చాలా పెద్ద కేసు. అతనేమో ఇప్పుడు మరో అమ్మాయితో కాపురం ఉంటున్నాడు అన్నాడు రాజశేఖర్. ఇంకో అమ్మాయితో కాపురమా అంది ఉమా. అదే, సేమ్ కంపానియన్షిప్. కుర్రాడేమో మంచివాడిలాగే ఉన్నాడు, బట్ సొసైటీ షేడ్స్ బాగా ఉన్నాయి. ఏమైనా ఇప్పుడు మీరు ఇద్దరు కలుగు చేసుకుంటే తప్ప అతని ప్రాబ్లం సాల్వ్ కాదు. ఉమా, ఏం చేయాలి రాజశేఖర్, ఏం చేయాలంటే అంటూ ఆర్ఆర్లో చెప్పడం మొదలుపెట్టాడు. గదిలో కూర్చుండిపోయిన ఉమామహేశ్వరరావుని గిరీశం బ్రతిమలాడుతున్నాడు. ఉమామహేశ్వరరావు, మనం మన చెప్పు చేతల్లో ఉండాలిగా. చలమయ్య, ఈ 2 ఏళ్ల నుండి జాతకం అస్సలు బాగాలేదురా. ఉమామహేశ్వరరావు, జాతకాల గురించి నా దగ్గర మాట్లాడొద్దు నాన్న. గిరీశం, బావా, ఈ రాజశేఖరానికి మన ఉమకి పరిచయం ఉంది. అడిగితే అతను మనకు సాయం చేస్తాడు. ఒకవేళ ఖర్చులు ఏమన్నా అయితే అవతల తమ్మిన వారి సంబంధం రెడీగా ఉంది, వాళ్ళు పెట్టుకుంటారు. ఉమామహేశ్వరరావు, నేను చస్తాను, నా శవం మీద పైసలు ఏరుకోకూడదు.
గిరీశం బావా ఉమా గెటౌట్. గిరీశం అన్యాయంగా పిల్లాడు మన చేతుల్లోంచి జారిపోతాడు. ఉమామహేశ్వరరావు వాడు చచ్చిపోయాడు, నేను పాతి పెట్టేశాను. గిరీశం మీ కర్మ, మీకు మతిపోయింది అంటూ వెళ్ళిపోయాడు. చలమయ్య వాడిదేముందిలే బ్రోకర్ విధవ, ఒరేయ్ ఒక పక్క నీ అప్పు 1కి 2 అయిపోతుందిరా అన్నాడు. ఉమామహేశ్వరరావు నాన్న నీకు దండం పెడతాను, నన్ను ఒంటరిగా ఉండనివ్వండి. అతను వెళ్ళిపోయాడు. గదిలో లైట్లు ఆరిపోయాయి, స్టేజ్ లైట్స్ వెలిగాయి. హాల్లో రాజశేఖర్ 10,000 తీసి ఇచ్చాడు. ఉమా ఎందుకు? రాజశేఖర్ ఉంచు. ఉమా అదే ఎందుకు అంటున్నాను. రాజశేఖర్ మీ కుటుంబం పరిస్థితి అంతా నాకు తెలుసు. నేను పెట్టిన ప్రపోజల్కి నువ్వు ఒప్పుకున్నావు, అందుకే ఈ డబ్బు. ఇంకా ఏమన్నా కావాలంటే నేను ఇస్తాను. మీ ఆయన గారిని ఒప్పించు చాలు. ఉమా వద్దు రాజశేఖర్, నాకు ఏ డబ్బు వద్దు, అన్ని అవసరాలు మాకేమీ లేవు అని వెళ్ళిపోయింది. అంటుండగానే గిరీశం వచ్చాడు, తీసుకున్నాడు. లేకపోవడం ఏమిటి? ఇంటి ఇల్లాలు నోరు విప్పి ఏం చెబుతుంది? చెప్పుకుంటే సిగ్గు, చారుడు బియ్యం లేవు సార్, పిల్లలు స్కూలు, ఇంటి వెచ్చాలు, అప్పుల మీద అప్పులు అన్నాడు గిరీశం. రాజశేఖర్ అవి సక్రమంగా వాడండి. గిరీశం అలాగే. రాజశేఖర్ నేను మీ చెల్లెలతో ప్రపోజల్ చెప్పాను, అలా చేయండి. గిరీశం అలాగే. రాజశేఖర్ వస్తాను, తేడాలు ఏమి జరగవుగా అన్నాడు. గిరీశం అలాగే. అబ్బే అవి ఏమీ జరగవు. రాజశేఖర్ వెళ్ళిపోయాడు. చలమయ్య 10,000 అనుకుంటాను అంటూ వచ్చాడు. గిరీశం 10,000. చలమయ్య ఇటుకు. గిరి ఎందుకు? చలమయ్య డబ్బు పట్టుకుని చాలా కాలం అయ్యింది. గిరీశం కంటితో చూశావుగా మామ అనుకో, చేత్తో పట్టుకున్నంత ఫలితం వచ్చేస్తుంది. చలమయ్య నాకు రావాల్సింది ఇస్తావా లేదా? గిరీశం కష్టపడింది నేను. చలమయ్య ఏంటి బ్రోకరేజ్ చేశా? గిరీష్ మామయ్య. చలమయ్య నువ్వు ఇస్తావా ఇవ్వవా? గిరీశం చచ్చినా నీ చేతికి డబ్బు ఇవ్వను, తాగి తందనాలు ఆడేస్తావు. చలమయ్య నువ్వు మాత్రం ఇంటికి ఖర్చు పెడతావా? క్లబ్కు వెళ్ళి చీట్ల పేకల్లో చెల్లబెట్టేస్తావు. ఇవ్వు. గిరీశం ఇవ్వనంటుంటే చలమయ్య అల్లరి పెట్టేస్తాను. కొత్తగా పెట్టేది ఏముంది? చలమయ్య నిన్ను కాదు నీ చెల్లెల్ని. ఉమా వస్తూ ఏంటి మామయ్య అంది. చలమయ్య నువ్వు ఇవ్వరా? రే ఉమా 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 ఏమిటి? చలమయ్య ఈ ఇంటి పరువు ఏం కావాలని? నీకు నాకున్న ప్రతిష్ట ఏ మంటల్లో కాలిపోవాలి. ఉమా ఏమిటి? చలమయ్య నీ పెళ్ళాం ఆ రాజశేఖర్తో ఏదో ఒప్పందం చేసుకుని 10,000 అడ్వాన్స్ తీసుకుంటే తగుదినమ్మా అని వీడు ఆ డబ్బుని తన్నుకుపోతున్నాడు. ఇవ్వరా? ఆ విధం ముఖాన కొడదాం. మీరు చేసే విధవ పనికి 10,000 ఇస్తాడా? నా ఇంటి పేరుని కొంటాడా? ఉమా మామయ్య గారు ఏమిటి ఆ విధవ పని? చలమయ్య ఏంటో నీకే తెలుసు, నీ అన్నకే తెలుసు. నా నోటితో చెప్పించడం దేనికి? వాడి డబ్బు ఉన్నవాడు, అధికారం ఉన్నవాడు, హోదా ఉన్నవాడు, అన్నిటినీ మించి నిన్ను వయసుకు వచ్చిన నాటి నుంచి ప్రేమించి ఆరాధించినవాడు. ఇవాళ నిన్ను చూసి మురిసిపోయి నీతో ఒంటరిగా మాట్లాడి నీకు 10,000 ఇచ్చాడంటే ఏ విధవ పని కోసమో వేరే విప్పి చెప్పాలా అన్నాడు చలమయ్య. ఉమా నోరు ముయ్యండి. చలమయ్య ఏయ్ ఉమా నోరు ముయ్యండి. చలమయ్య ఏమి? ఉమా నోరు మూసుకోమన్నానా? ఒసేయ్ నోరు ముయ్యమని మర్యాదగా చెబుతున్నాను. ఉమా అయిపోయిందిరా, నా ఆయుష్ చెల్లిపోయింది. కులం తప్పి పెళ్లి చేసుకున్న నీకు పుట్టిన నీ కొడుకు పెళ్లి ఈడుకు వచ్చాడు. వాడికి సంబంధాలు రావు, మన కులం చెడిపోతుంది. పోనీలే ఈ సమయంలో నీకు అండగా ఉందామని నీ ఇంటికి వస్తే నీ పెళ్ళాం చేత నా నోరు మూయిస్తున్నావు. ఈ విద్వాంసుడు విధ్వంసం అయిపోయాడు. గిరీశం పోరా పో, సినిమా డైలాగులు చెప్తున్నావు, సినిమా డైలాగులు. చలమయ్య చాలురా వస్తాను అని వెళ్ళబోయాడు. ఉమా నాన్న ఆగండి. చలమయ్య ఎందుకు? ఉమా ఏం జరిగింది? చలమయ్య వాడు మీ పెళ్ళానికి 10,000 ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు చెప్పమను. ఎందుకు తీసుకుందో చెప్పమను. వీడిని చెప్పమను. ఉమామహేశ్వరరావు నిజమేనా? గిరి ఏమిటి? ఉమా అతను 10,000 ఇవ్వడం. గిరీశం ఇచ్చాడు. ఉమామహేశ్వరరావు ఎందుకు తీసుకున్నావు ఉమా? ఉమా షాక్. ఎందుకు తీసుకున్నావు ఏంటండి? నేను తీసుకోవడం ఏమిటి? చలమయ్య పాపం తను తీసుకోలేదు, నిజంగా తీసుకోలేదు. పోనీ అతనితో ఏం మాట్లాడిందో చెప్పమను. ఉమా మామయ్య. చలమయ్య విప్పి చెప్పమనరా? అతనితో మంతనాలు ఆడింది కదా, ఏం మాట్లాడిందో చెప్పమను. వీడితో వాడు మీ చెల్లెల్ని ఒప్పించు అన్నాడు కదా. ఉమా అన్నాడు. గిరీశం అన్నాడు. ఉమా ఏమిటిది ఉమా?
చలమయ్య ఇంకా ఏమిటి అని అడుగుతావేంట్రా? ప్రేమ, అందుకే నోరు ముయ్యమన్నాను అంది ఉమా. ఉమా, చలమయ్య అందుకే మన ఇంటి పేరు కాలిపోతుంది అంటున్నాను. పోనీ అతనితో ఏం మాట్లాడేవో చెప్పు ఉమా అన్నాడు ఉమామహేశ్వరరావు. నేను చెప్పనండి. అయినంత మాత్రాన నన్ను అనుమానిస్తారా? నేను 10,000కు అమ్ముడిపోయే ఆడదాన్ని అని ముద్ర వేసేస్తారా అంది ఉమామహేశ్వరరావు. అన్నీ నువ్వే ఊహించుకుంటున్నావు చలమయ్య. నువ్వు నిప్పులాంటి ఆడదానివే. అతనితో ఏం మాట్లాడావో చెప్పు. మరి నీ తరఫున 10,000 ఎందుకు తీసుకున్నాడు? ఉమా, చెప్పు ఉమా, ఏం మాట్లాడావు? ఉమా, ఏం చెబితే తృప్తిగా ఉంటుంది మీకు? ఏం చెబితే మీ నాన్నగారి కక్ష తల్లారుతుంది? నేను నా వ్యక్తిత్వాన్ని, నా అభిమానాన్ని, నా శీలాన్ని అమ్ముకోవడానికి 10,000 తీసుకున్నాను అంటే సరిపోతుందా? ఉమామహేశ్వరరావు, ఏం మాటలు? మీరు మాట్లాడకండి. ఉమామహేశ్వరరావు, ఉమా వద్దు, అస్సలు మాట్లాడకండి. మీరు మగాళ్ళే అంతే అంటూ వెళ్ళిపోయింది. గిరీశం, రేయ్ నువ్వు మనిషివి కావు, కనీసం పశువు కూడా కాదు, రాక్షసుడివి. గిరీశం జేబులోంచి తీసి చలమయ్య 10,000 ఇదిగో, ఇది డబ్బు కాదా? గిరీశం, అది కాదు బావా. ఈ చెంప మీద కొట్టాడు ఉమామహేశ్వరరావు. గిరీశం బయటకు వెళ్ళిపోయాడు. చలమయ్య 10,000తో వెళ్ళిపోయాడు. లైట్స్ ఆఫ్ అండ్ ఆన్. గదిలో లైట్ వెలిగింది. ఆ రాత్రి తెల్లవారింది. పిల్లలు తల్లిని నిద్రలేపుతున్నారు. ఉమ లేవడం లేదు. స్వప్న, నాన్న, అమ్మ నిద్ర లేవడం లేదు నాన్న. బబ్లు, అమ్మా. ఇప్పుడు ఉమామహేశ్వరరావు చూశాడు. అంతే, షాక్. ఆమె చనిపోయింది. ఉమామహేశ్వరరావు ఉమా అంటూ పిలిచాడు. చలమయ్య, గిరీష్ ఇద్దరూ చూశారు. ఉమా. చలమయ్య, ఇంకెక్కడ ఉమరా? వెళ్ళిపోయిందిరా. ఉమామహేశ్వరరావు, లేదు, ఉమ చావలేదు. గిరీశం, నువ్వే చంపావు. నీ తండ్రి, వాడు నీచుడు. కానీ నీ సంస్కారం ఏమైంది? నా చెల్లిని అనుమానించావు, నా చెల్లిని అవమానించావు. సాంగ్ కంటిన్యూ. గుండెను కోసిన గురుతులు చూసి, లోకుల హేళన నిందలు మోసి, హృదయ శిరలలో సలసల కాగిన రుధిరపు వేగము మెదడును చీల్చిన, జీవమున్నదని మరణము కాదని నమ్మిన నన్నును వమ్ము చేయకు, యువములైనా మన బంధమేడదే, న్యాయము కాదులే నన్ను వీడితే, పసిడి రెక్కలు అంటూ సాంగ్. లైట్స్ ఆన్ అయ్యేసరికి ఉమామహేశ్వరరావు హాల్లో స్పాట్ లైట్ కాంతిలో ఉన్నాడు. ఫ్లాష్ అండ్. ఉమామహేశ్వరరావు, వామపక్షం, అతివాదం కాదు, అతివాదం, అర్ధనారీశ్వరం, నారికి నరుడు అర్ధ శరీరం. ఏది, ఎక్కడ? అన్యాయం, ద్రోహం, విద్రోహం, మిత్రద్రోహం. రాముడు సీతకు ద్రోహం చేశాడని విన్నాను, కానీ సీత రాముడికి ద్రోహం చేసింది. అంత చిన్న విషయానికే వెళ్ళిపోతావా? నేను నిన్ను అనుమానించానా? నేను నిన్ను అపార్థం చేసుకోగలనా? చెప్పు. నేను నిన్ను ఏ క్షణాన, ఏ కోశాన, ఏ మూలనైనా వేరేగా అర్థం చేసుకోగలనా? ఆ కాష్టదానికే వెళ్ళిపోతావా? ఇది ద్రోహం కాదు. నన్ను వదిలి వెళ్ళిపోవడం దారుణం కదూ. ఎందుకు వెళ్ళావు? ఆమె ప్రత్యక్షమైంది. చెప్పు, ఆ రోజు ఎందుకు వెళ్ళిపోయావు? ఈరోజు ఎందుకు వచ్చావు? నన్ను ఎందుకు ఇలా వేధిస్తున్నావు? ఈ రంపపు కోత భరించగలనా? ఎవరికి చెప్పుకోను? నా భార్య లేనిదే క్షణమైనా గడవదని ఆమె అతన్ని గుండెలకు హత్తుకుని ఓదారుస్తుంది. ఉమా, నా ఆత్మలో ఆత్మవి, నా అవసరాలకి అవసరానివి. ఎన్ని ఉపవాసాలు, ఎంత పేదరికం కలిసి భరించాం. నువ్వు లేకుండా కనీసం బ్రష్ మీద పేస్ట్ కూడా వేసుకోవడం చేతగాని వాడిని నాకెందుకు అన్యాయం చేశావో చెప్పు. చెప్పాలి. ఆమె తనతో తీసుకొచ్చిన పుస్తకాన్ని ఇచ్చింది. అందుకే వామపక్షం చివరి పేజీలు చదవమన్నాను. చదవండి. అతను అప్రయత్నంగా తెరిచాడు పుస్తకాన్ని. ఆమె చెబుతోంది, పుస్తక భాషలో కాదు, తన మాటల్లో. ఉమ, వందే పార్వతీ పరమేశ్వరం, వందే పార్వతీ పరమేశ్వరం, నారికి నరుడు అర్ధ శరీరం. ఆ భగవంతుడు నరలోకానికి ఆదర్శంగా తన శరీరంలో పార్వతికి వామభాగాన్ని పంచి ఇచ్చాడు. ఇద్దరూ ఒక్కటి, ఒకరికి ఇద్దరు, ఇద్దరూ ఒక్కరు. మగవాడికి ఏం పర్వాలేదు, కానీ ఆడదానికి ఇంకో అవస్థ పెట్టాడు దేవుడు. ఆ అవస్థ పేరు అమ్మ. ఆడతనం కంటే అమ్మతనానికే ఎక్కువ కేటాయించాడు దేవుడు. అల్లసాని పెద్దన పద్యంలో ఒకటి చెప్పాడు. పార్వతీదేవి దగ్గర పాలు తాగుతున్న విఘ్నేశుడు
ఒక పక్క పాలు పూర్తిగా తాగేసి మరో పక్కకి ఎగబాకేసరికి అక్కడ కుచము లేదు, పాము ఉంది. తొండము పాము మెలిపడింది. అమ్మా, ఇదేమిటి నాకు ఈ అర్ధాకలి అన్నట్టు చూసిన చూపుకి పార్వతి తనకు తన భర్త సగ శరీరం ఇచ్చినందుకు సంతోషించాలా, కన్న కొడుకు ఆకలి సగమే తీర్చగలుగుతున్నందుకు తల్లడిల్లాలా? అది భగవంతుడు ఆడదానికి ఇచ్చిన అవస్థ. నిజమే, రాజశేఖర్తో నేను మీకు నచ్చని రహస్యవంతనాలు ఆడాను, కానీ అది వేరే విధంగా కాదు. నా పేగు బంధం విషయంలో ఎలాగైనా సరే నా బిడ్డని ఆ కేసు నుంచి తప్పించమని నా భర్తకి చెప్పొద్దని కన్న కడుపు కోసం మంతనాలు ఆడాను. మీరు ఏం మాట్లాడావు అని అడిగితే బహుశా మీ ప్రశ్నకి కాదు, నేను మీతో చెప్పకుండా మాట్లాడాననే భావమే నా గుండెను అతలాకుతలం చేసింది అనుకుంటాను. ఉమా, నా ఉమా, కాలం మన చేతుల్లో లేదు, అందుకే చచ్చిపోయాను. నా గుండె ఆగిపోయింది అంటే పూర్తిగా రియలైజ్ అయిపోయాడు ఉమామహేశ్వరరావు. అయ్యో అయ్యో, చావులో కూడా నువ్వు ఎంతగానో ఎదిగిపోయావు. ఒక్క మాట, నేను మన అబ్బాయి గురించే మాట్లాడాను అని నీ పెదవు దాటి ఒక్క మాట చెప్పి ఉంటే నిన్ను నీ కష్టాన్ని పంచుకునేవాడిని కాదా? నీ గుండెకు అంత ఒత్తిడి వచ్చేది కాదు కదా. ఎందుకు ఇలా చేశావు? ఎందుకు ఇలా చేశావు? ఎందుకు? ఇంతలో ఎక్కడి నుంచో వచ్చారు పిల్లలు. చలమయ్య వచ్చి నిల్చున్నారు. తనలో తను మాట్లాడుకోవడం చూశారు. ధైర్యం చేసి ముందుకు వచ్చింది స్వప్న. నాన్న, ఏమిటి నాన్న? ఉమామహేశ్వరరావు, స్వప్న ఎందుకు నాన్న అలా అయిపోతున్నారు? ఎందుకు మీరే మాట్లాడుకుంటున్నారు? ఉమామహేశ్వరరావు, అబ్బే, నాలో నేను మాట్లాడుకోవడం కాదమ్మా, అది బబ్లు మీకు పిచ్చెక్కింది అంటున్నారు నాన్న. స్వప్న, నోర్ముయ్, నాన్న మిమ్మల్ని నేను చూసుకుంటాను నాన్న, మీ ఆరోగ్యం నేను చూసుకుంటాను అని వెళ్ళిపోయింది. ఉమామహేశ్వరరావు, స్వప్న ఉమతో చూడు ఎలా వెళ్ళిందో. ఉమ స్వప్న సంసారాన్ని సమర్థించుకొస్తుందిలేండి. ఉమామహేశ్వరరావు, నువ్వు ఉండి ఏం సమర్థించావు? తను ఏ పాటి పిల్ల, నాకు అన్యాయం చేశావు. ఉమా, నేను ఎక్కడికి వెళ్ళలేదండి, మీతోనే ఉన్నాను. చలమయ్య, ఒరే నాన్న, ఉమామహేశ్వర, ప్లీజ్ నన్నుగా వదిలేయండి ప్లీజ్ అంటూ భార్యతో కలిసి వెళ్ళిపోయాడు. బబ్లు, తాతయ్య, నిజంగా మా నాన్నకి పిచ్చెక్కిపోయిందా? అందుకు స్వప్న, నిజంగానే నాన్నకి ఒంట్లో బాగాలేదు, ఎలాగైనా మందులు తీసుకొచ్చి నాన్నని బాగు చేసుకోవాలి. గిరీశం రఘుని వెంట పెట్టుకుని వచ్చాడు. బావా ఎవరొచ్చారో చూడు, రఘుని చూడు బావా. చలమయ్య షాక్, రేయ్ రఘు వచ్చావా? ఉమామహేశ్వరరావు, బాబు ఉమామహేశ్వరరావు, ఎవరు వచ్చారో చూడు, రఘు వచ్చాడురా అన్నాడు చలమయ్య. ఉమామహేశ్వరరావు నిశ్చలంగా ఉండిపోయాడు. రఘు ఏడుస్తూ, నాన్న, ఏమిటి నాన్న ఇది? ఎందుకు ఇలా చేశారు? అమ్మ చనిపోతే ఆఖరిసారి ముఖం చూడటానికి కూడా నాకు అర్హత లేదా నాన్న? అమ్మకి కొడుకుగా నాకు ఏ హక్కు లేదా నాన్న? అమ్మ చనిపోలేదు నాన్న, తను మిమ్మల్ని బంధాల్ని వదిలి వెళ్ళలేదు, కానీ ఒత్తిడి అమ్మని చంపేసింది. ఉమామహేశ్వరరావు, నిజం చెప్పావు రఘు, అమ్మ నీ గురించే బాధపడింది, నీకు నాకు మధ్య నలిగిపోయింది. ఒరేయ్ నాన్న, తప్పంతా నాదేరా, నిజంగా నాదే. ప్రపంచానికి మేమిద్దరమే అనుకున్నాము, కానీ మా ఇద్దరి వలన మీరు ప్రపంచంలోకి వచ్చారన్న సంగతి మర్చిపోయాను. నువ్వు చేసిన తప్పును సరిదిద్దాలని అందుకు నన్ను ఎలా ఒప్పించాలో తెలియక వెళ్ళిపోయింది. రఘు, పోనీలే నాన్న, ఇన్నాళ్ళకి మీరు నిజం తెలుసుకున్నారు. బబ్లు అన్నయ్య దగ్గరికి వచ్చాడు. బబ్లు, ఇంతకీ మీ ఇద్దరిలో ఎవరు మారిపోయినట్టు? నాన్నది తప్పు కాదే, నువ్వు తప్పు చేశావు, నాన్న ఎందుకు మారాలి? స్వప్న, సర్లే నువ్వు ఊరుకో, ఇట్రా. బబ్లు, ఎక్కడికి? స్వప్న, రా చెబుతాను, నేను బయటికి వెళ్ళి వస్తాను, నువ్వు నాన్నని జాగ్రత్తగా చూసుకో. రఘు, నాన్న, ఈ ఇల్లు అమ్మేద్దాం నాన్న. షాప్తో ఉమామహేశ్వరరావు, ఏమిటి? రఘు, అవును నాన్న, మామయ్యతో విషయం అంతా చెప్పాను. నేను కేసులో నుంచి బయటపడాలి అంటే కనీసం 5 లక్షల బెయిల్ కోసం ఖర్చు పెట్టాలి. ఇంటి మీదేమో 3 లక్షల అప్పు ఉంది. చలమయ్య, అవును, మొన్న కోడలు దశదిన కర్మలకి 1.5 లక్షలు నేను అప్పు తెచ్చాను. గిరీశం, మీ తాత వడ్డీ కమిషన్ కూడా వేసుకొని చెబుతున్నాడు. అంత ఉండదు, కానీ ఏది ఏమైనా మన ముందు కొండంత ఖర్చులు ఉన్నాయి, ఇల్లు అమ్మేయడమే మంచిది అన్నాడు గిరీశం. అదిగో చెప్పానా, మీ నాన్నకి మతిస్థిమితం బాగుండడం లేదు అని. ఎందుకు మామయ్య అదే మాట మళ్ళీ అంటావు? మా నాన్నకి ఒంట్లో బాగాలేదనేగా మా అక్క మందుల కోసం వెళ్ళింది, మందులు తెస్తుంది, ఆ మందులు వాడితే తగ్గిపోతుందిలే.
రఘు చూశారా, మీకు ఆరోగ్యం బాగా లేదని పిల్లలకు కూడా తెలిసిపోయింది. నా మాట వినండి నాన్న, ఈ ఇల్లు అమ్మేయడం మంచిది. చలమయ్య అవును, అమ్మేయడమే మంచిది. ఎందుకో తెలుసా, మీ అమ్మకి ఈ ఇంటి మీద మీ నాన్న మీద మమకారం చావక గాలిగా మారి ఇంట్లో తిరుగుతుంది. ఈ ఇంట్లో మీ నాన్న ఉన్నంతకాలం ఆ పీడ విరగడ అవ్వదు. ఉమా, మీరు పీడలు, మీరు దెయ్యాలు, మీరు భూతాలు. రఘు నాన్న, ఉమామహేశ్వరు. రఘు కోపాన్ని అణగదొక్కుకొని, కేసులోంచి నువ్వు ఎలా బయటపడతావో మనం ఆలోచిద్దాం, కానీ ఇల్లు అమ్మేద్దాం అనొద్దు. రఘు అమ్మకుండా జరగదు నాన్న. గిరీశం, ఈ ఇల్లు ఉండి మనల్ని ఏం ఉద్ధరించిందిలే బావా. ఉమామహేశ్వరరావు, గిరి, ఈ ఇంట్లో ప్రతి మూల మీ అక్క తిరుగాడుతుందయ్యా. చలమయ్య, నేను అందుకే చెబుతున్నానురా, నిన్ను పీల్చి పిప్పి చేసేస్తుంది అన్నాడు చలమయ్య. రఘు, ఇప్పటికే వీధిలో అందరూ మీ నాన్నగారి మీద మీ అమ్మ వాలింది అంటున్నారు. బ్రతుకున్న మిమ్మల్ని అయినా కాపాడుకోవాలిగా. ఉమా, వెళ్ళండి, మీరందరూ ఈ ఇంట్లోంచి వెళ్ళిపోండి. వెళ్ళకపోతే నా భార్య కాదు, నేను రాక్షసుడినై మీ ప్రాణాలు తీస్తాను. పొండిరా అంటూ పడిపోయాడు. మళ్ళీ లేచాడు. ఉండటానికి వీల్లేదు, పొండి. రఘు, పోతాను, కానీ కేసు వేస్తాను. కోర్టుకు రావడానికి సిద్ధంగా ఉండు. నాటకాలు ఆడుతున్నాడు, నాటకాలు అంటూ వెళ్ళిపోయాడు. ఉమామహేశ్వరరావు, రేయ్, కేసు వేస్తావా? నా మీద కేసు వేస్తావా? ఏమని వేస్తావురా? ఇది నా కష్టార్జితం. ఈ ఇంటికి మీకు ఏ సంబంధం లేదు. కేసు వేస్తావా అంటూ మీదకు వెళ్ళబోయాడు ఉమా. బబ్లు, నాన్న మీరు రండి నాన్న అంటూ లోపలికి తీసుకెళ్ళిపోయాడు. అందరూ వెళ్ళిపోయారు. కొంతసేపు సైలెన్స్. స్వప్న వచ్చింది. ఆమె బట్టలు చెదిరిపోయి ఉన్నాయి. తల పూర్తిగా రేగిపోయి ఉంది. స్వప్న, బబ్లు వస్తూ, బబ్లు అక్క ఎక్కడికి వెళ్ళావు? డబ్బులు తీసుకొచ్చాను, ఇదిగో. బబ్లు, డబ్బులా? ఎక్కడివి? అమ్మో, ఇన్ని డబ్బులే అంటుండగానే గిరీశం వచ్చాడు. గిరీశం, డబ్బు? ఇంత డబ్బు ఎక్కడిది స్వప్న అని తీసుకున్నాడు. మామయ్య, నాన్నని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళు. గిరీశం, అవును, మెంటల్ హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. నీకు ఈ డబ్బు ఎలా వచ్చిందక్క? దొంగతనం చేశావా? చిచ్చి, దొంగతనం నేనెందుకు చేస్తానురా అంది స్వప్న. ఉమామహేశ్వరరావు వచ్చి నిల్చున్నాడు. నాన్న, నేను ఉద్యోగం చేస్తున్నాను నాన్న, టీవీ షాప్లో ఉద్యోగం. గిరీశం, ఉద్యోగమా? నువ్వా? అవును, సేల్స్ గర్ల్ ఉద్యోగం. గాంధీ మార్కెట్లో టీవీ షాప్ ఉంది కదా, అక్కడ సేల్స్ గర్ల్స్ కావాలి అని బోర్డు పెట్టారు. నేను వెళ్ళాను, ఉద్యోగం చేస్తాను అన్నాను. లోపలికి తీసుకెళ్లారు. నేను ఏ టీవీ ఎలా అమ్మాలో నేర్పిస్తాను అన్నారు. అంకుల్ మంచివాడిలాగే ఉన్నాడు. లోపల నా తల మీద చేయి వేశాడు నాన్న. అప్పుడు అంకుల్ మీలాగే ఉన్నారు. నన్ను కూర్చోబెట్టారు. ఆ తర్వాత అక్కడ మంచం ఉంది. నాకు ఆకలితో కళ్ళు తిరిగాయి. మంచం మీద పడుకో పాప అన్నారు. పడుకున్నాను. ఆ తర్వాత అంకుల్ నాకు డబ్బులు ఇచ్చారు. ఉమా అంటూ గర్జించాడు ఉమామహేశ్వరరావు. గిరీశం, వసేయ్ ఎంత పాపం పని చేసుకొచ్చావే పాపిష్టిదానా అని వెళ్ళిపోతున్నాడు. మామయ్య, నువ్వేంటి అక్క తెచ్చిన డబ్బులు తీసుకుని పోతున్నావు? స్వప్న, నాన్నని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలని. బబ్లు, నువ్వు ఒక పిచ్చిదానివి, నీకు బుద్ధి లేదు. వాడు డబ్బు ఎత్తేస్తున్నాడు. బ్యాట్తో వెంటపడ్డాడు. ఇద్దరూ బయటికి వెళ్ళారు. అంటుండగా లోపలికి వెళ్ళిన ఉమా హాల్లోకి వచ్చాడు. అతని చేతిలో ఓ రాయి, గన్నేరు కాయలు ఉన్నాయి. ఉమా, ఇంట్లో గన్నేరు చెట్టు ఎందుకు పెట్టావు అని అడిగితే బదులు చెప్పలేదు. ఇదిగో ఇదే బదులు, నాకేం తెలుసు. స్వప్న, ఏమిటి నాన్న ఇది? ఉమా, స్వప్నకు వయసు వచ్చిందండి అన్నావు. నాకు అర్థం కాలేదు అన్నాను. తల మీద ఒకటి వేసావు. నీకేం తెలీదు అన్నావు. ఆ పిల్ల పెద్దమ్మాయి అయిందని నాకేం తెలుసు? ఇంతగా ఓడిపోయి వచ్చిన పిల్లని రేపటి నుంచి నేను ఎలా పెంచను? అందుకే ఈ నిర్ణయం. కుర్రాడు వచ్చాడు. బ్యాట్ అంతా రక్తం. అక్క, ఇవిగో డబ్బులు. మామయ్యను దవి అని కొట్టి మరీ లాక్కొచ్చాను. డాడీని హాస్పిటల్కి తీసుకువెళ్దాం. స్వప్న, హాస్పిటల్కి వెళ్దాం నాన్న అంది. బబ్లు, పదండి నాన్న. ఉమా, వద్దు, ఇక మనం ప్రాణాలు ఉండగా ఏ హాస్పిటల్కు వెళ్లాల్సిన పని లేదు. మనం చచ్చిన తర్వాత హాస్పిటల్కు పోస్ట్ మార్టం కోసం తీసుకుపోతే మనకు తెలియదుగా. బబ్లు, నాన్న. ఉమా, నేను ఏ రోజు మీకు అన్నం తినిపించలేదు. ఇదిగో ఇది తినండి. కాదనరు కదూ, నేనంటే మీకు ప్రేమే కదూ. స్వప్న, నాన్న. ఉమామహేశ్వరరావు, పెంచలేనమ్మా. ఏడాదికి ఏళ్ళు పెరిగిపోతుంటే నీకు కంచె కట్టలేనమ్మా. తినండి అంటూ తినిపిస్తుండగా ఓబీలో స్టాప్ దిస్ నాన్ సెన్స్ అంటూ గొడవ చేస్తూ రాజశేఖర్ ఎంటర్ అయ్యాడు. ఉమా,
వదలండి, నన్ను వదలండి. రాజశేఖర్ నో, మీరు వీటిని అవతల పారేయండి. పెనుగులాట తర్వాత గన్నేరుకాయలు విసిరేశాడు రాజశేఖర్. నాకు తెలుసు మీరు ఇలాంటి పిచ్చి పని ఏదో చేస్తారని. మీకు మతి చెదిరిపోయింది. ఉమాధ్యాస మిమ్మల్ని పిచ్చివాడిని చేసింది. ఉమామహేశ్వరరావు, డోంట్ టాక్. మా ఇంటి వాళ్ళందరూ అన్నా ఊరుకుంటాను, కానీ మీరు అనకూడదు ఆ మాట. మీరు ఉమని ప్రేమించారు. తాను లేని జీవితం నాకు తెలియదండి. వద్దు, పిల్లలు మా సృష్టి, పెంచడానికి తను లేదు, అందుకే వాళ్ళని నాతో తీసుకుపోతున్నాను. రాజశేఖర్, ఆ అధికారం మీకు లేదు. అసలు మీ ప్రాణం మీదే మీకు హక్కు లేదు. ఆత్మహత్య చేసుకోవడం హత్య చేసినంత నేరం. ఉమామహేశ్వరరావు, ఇదెక్కడి కర్మండి? మేమిద్దరం సగం సగం. ఒక భాగం చనిపోయింది, ఇంకో భాగం ఎలా బ్రతుకుతుంది? రాజశేఖర్, పార్వతికి అర్ధ శరీరాన్ని పంచి ఇచ్చిన శివుడు తన నెత్తి మీద ఇంకో స్త్రీని కూర్చోబెట్టుకున్నాడండి. శంకరుడితో మమేకం అయిన పార్వతి అతనికి ఇష్టం లేని పనులు ఎన్నో చేసింది. వద్దు అంటున్నా పుట్టింటికి వెళ్ళిపోయింది. పుక్కిటి పురాణాలను వల్లవేసుకోవడం, అన్వయించుకోవడం అమాయకులు చేసే పని. ఉమామహేశ్వరరావు, వామపక్షం చదివితే ఇలా మాట్లాడరు. రాజశేఖర్, ఆ పుస్తకం ఇటు ఇవ్వండి, కాల్చి తగలబెడతాను. ప్రాక్టికాలిటీ లేని సాహిత్యం ఎందుకండి? మరి ఇది ప్రాక్టికాలిటీ? మరి ఏది ప్రాక్టికాలిటీ? రాజశేఖర్, చెప్పమంటారా? ఆ విషయం చెప్పడానికే వచ్చాను. మీరు, నేను, మనలాంటి చాలామంది మగాళ్ళం డిపెండెంట్లం. అందుకే సమానత్వం, అర్ధనారీశ్వరం అన్న మాటలకు ఎఫెక్ట్ అయినట్టు నటిస్తాం. ఈ భావంతో ఏకీభవిస్తాం. పాపం ఆడవాళ్ళని ఏమారుస్తాం. ఎందుకని? మనకు ప్రపంచంలో బ్రతకడం ఎలాగో చేత కాదు కనుక, ఆధార జీవులం కనుక. ఇక్కడ మీరు, మీ భార్య చనిపోయి వికలాంగులైపోయారు. శూన్యం శూన్యం అనుకుంటూ బ్రతుకు శూన్యం వరకు వచ్చేశారు. పిల్లల భవిష్యత్తును కూడా శూన్యమని చంపేయడానికి కూడా వెనుకాడడం లేదు. నో, ఇది కాదు కావాల్సింది. అందుకే మీ జీవితానికి క్రొత్త మేళవింపులు తీసుకొచ్చాను. ఉమామహేశ్వరరావు, నా జీవితానికి ఇంకా క్రొత్త మేళవింప? అసలు జీవితం ఏది అన్నాడు. రాజశేఖర్, ఇదిగో మీ కళ్ళ ముందు ఉంది, బయటకు వెళ్ళి వచ్చి రండి. ఓ అమ్మాయి వచ్చింది, ఆమె చుడిదార్ పైజమాలో ఉంది. ఉమా షాక్. రాజశేఖర్, ఈవిడ పేరు జ్యోత్స్న. ఉమా ఉమా ఉమా. రాజశేఖర్, కాదండి, ఆవిడ పేరు జ్యోత్స్న. ఉమామహేశ్వరరావు, నో, ఉమా నా భార్య ఉమామహేశ్వరి. స్వప్న, బబ్లు, మీ మమ్మీ వచ్చింది. రాజశేఖర్, ఏం మాట్లాడుతున్నారు? ఈవిడ జ్యోత్స్న. ఉమా, కాదు ఉమా. స్వప్న, కాదు డాడీ, మమ్మీ కాదు. బబ్లు, అవును మమ్మీ కాదు డాడీ, అమ్మ చచ్చిపోయిందిగా అన్నాడు. ఉమా, ఎందుకు ఇలా చచ్చి వేధిస్తున్నావు? ఎందుకు చంపుతున్నావు? రాజశేఖర్, ఉమామహేశ్వరరావు గారు, ఒక్క క్షణం కూర్చోండి. తాపీగా కూర్చుని నా మాట వినండి. ఈవిడ మీ ఆవిడ గారి అభిమాని, ఆమె సాహిత్యానికి అభిమాని. కానీ జీవిత పర్యంతం ఆమెను చూడలేకపోయింది. ఆమె చనిపోయిందని మీరు ఇలా మీ పిల్లలు అని చెప్పేసరికి మిమ్మల్ని, మీ పిల్లల్ని చూడాలని తాపత్రయపడ్డారు. అంతేకాదు, మీకు ఇక నుంచి మీకు ఇష్టమైతే మీ పిల్లలకు తన తల్లిగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. షాక్లో ఉమామహేశ్వరరావు, తల్ల? నా పిల్లలకు తల్లి? రాజశేఖర్, అవును. కారణాలు ఏవైనా ఆమెకు తన వాళ్ళు ఎవరూ లేరు, చదువుకున్నారు. మీ పిల్లలకు తల్లిగానే కాదు, మీకు సహచరునిగా కూడా ఉండాలి అనేది ఆమె ఊహ. ఉమామహేశ్వరరావు, ఊహ దీన్ని ఏమంటారు? ఆమె నేను, ఈమె నేనా? ఏమిటి మీ పరిహాసం? రాజశేఖర్, పరిహాసం కాదు, యథార్థం. మీ అబ్బాయిది సహజీవనం కాదు, ఇది నిజమైన సహజీవనం. సహజీవనం వెనుక అవసరం, అగత్యం ఇదే. దయచేసి ఆమెను కాదనకండి. ఇంకా వివరాలు మీరు ఆవిడ మాట్లాడుకొని ఓ నిర్ణయానికి రండి అని పిల్లలతో వెళ్ళిపోయాడు. సాంగ్. పసిడి రెక్కల విసిరి కాలం పారిపోయిన భారతదేశ గొప్పదనాన్ని విదేశాలు వింతగా చూస్తున్నాయి. ఇక్కడ వేదం పుట్టిందనా? కాదు. ఇక్కడ తాజ్మహల్ ఉందనా? కాదు. పసుపు తాడు, మూరెడు పసుపు తాడుతో బంధం, సంసార బంధం వద్దు. ఇదంతా పరీక్ష. ఉమా, ఇది నీ కుట్రే. నువ్వు లేకుండా నేను బ్రతకాలని నీకు పేరాశ. అది జరగదు. భర్త లేని భార్యలుంటారేమో కానీ భార్య లేకుండా భర్త ఉండగలడా? ఉంటే అది బ్రతుకు కాదు, బ్రతుకు కాని బ్రతుకు. ఆ బ్రతుకు కాని బ్రతుకు నాకొద్దు అని పడిపోయి వద్దు. జ్యోత్స్న, ఏమండి
ఏమండి సాంగ్ పసిడి రెక్కలు విసిరికాలం పారిపోయి జాడలేని తెర మెల్లగా కిందికి జారింది. విన్నారుగా, శ్రోతలందరికీ మనవి, నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోయినా చేయండి, సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఎందుకంటే మీరు చేసే ఈ సబ్స్క్రైబ్ షేర్లే మీరు ఆ రచయితకి చేసే సత్కారం. చేస్తారు కదూ.